సిరీస్ ను నిలుపుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా చేతులెత్తేసింది. దీంతో అడిలెడ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో మ్యాచ్ తో పాటు సిరీస్ ను కోల్పోయింది టీమిండియా. టీమిండియా బౌలింగ్ లో పర్వాలేదనిపించిన బ్యాటర్లే ఇంకాస్త 30 పరుగులు ఎక్కువ చేసి ఉంటే గెలిచే అవకాశం ఉండేది. మొత్తంగా స్కోర్ బోర్డుపై తగినన్ని పరుగులు లేకపోవటమే టీమిండియా ఓటమికి ప్రధాన కారణం. ఇకపోతే మరోసారి విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. అతనితో పాటు కెప్టెన్ శుభమన్ గిల్ తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ బాధ్యత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఇంకాస్త దూకుడుగా ఆడి ఉంటే బాగుండేది. 97 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 73 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక శ్రేయస్ అయ్యర్ 61, అక్షర్ పటేల్ 44 పరుగుల పర్వాలేదనిపించారు. అయితే చివర్లో టైలాండర్లు కాస్త పరుగులు రాబట్టడంతో స్కోర్ బోర్డుపై ఆ మాత్రమైన స్కోర్ ఉండగలిగింది. హర్షత్ రాణా 24, హర్షదీప్ సింగ్ 13 పరుగులు చేశారు. మొత్తంగా 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది టీమిండియా. ఇక 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 8 వికెట్లు కోల్పోయి చివరి వరకు పోరాడి గెలిచింది. ఓపెనర్లు త్వరగానే వికెట్లను కోల్పోయినప్పటికీ మ్యాట్ షాట్ 78 బంతుల్లో 74 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక కూపర్ కనోలీ 53 బంతుల్లో 61 పరుగులతో చివరి వరకు నాట్అవుట్ గా ఉండి మ్యాచ్ ని గెలిపించాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఇంకాస్త 20 నుంచి 30 పరుగులు చేసి ఉంటే ఫలితం భారత్ వైపు ఉండేది. ఎందుకంటే బౌలింగ్ లో టీమిండియా చివరి వరకు పోరాడింది. ఆస్ట్రేలియాకి ఈ మ్యాచ్ విజయం అంతా ఈజీగా రాలేదు. 8 వికెట్లు కోల్పోయి ఛేదించాల్సి వచ్చింది. మొత్తంగా 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా రెండో వన్డేలో విజయం సాధించడమే కాకుండా సిరీస్ ను ఎగరేసుకుపోయింది. టీమిండియా బౌలర్లు హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ తలా 2 వికెట్లు పడగొట్టగా మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. ఇక శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, లోకేష్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి దారుణంగా అవుట్ అయ్యారు. వీళ్ళు కాస్త రాణించి ఉంటే స్కోర్ బోర్డుపై తగినన్ని పరుగులు ఉండేవి.